నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. దీంతో కాన్వాయ్ లోని పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొని 8 వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కేసీఆర్ క్షేమంగా బయటపడటంతో నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ సిపి రామకృష్ణ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన రామకృష్ణకు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులతో సిపికి ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లో మీడియా నన్ను తిట్టడాన్నే గొప్ప రాజకీయంగా భావిస్తున్నాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 58 నెలలుగా ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరారు. వ్యత్యాసాలను తుడిచేస్తూ సమసమాజాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు జగన్. చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడని, మోసాన్ని నిజాయితీతో జయిస్తామన్నారు. గమనించండి, మన సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొట్టమొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం. ఈ 58 నెలల్లోనే, ఈ 58 నెలల కాలంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా, ఏ పట్టణమైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల స్పందనను స్వాధీనం చేసుకునే రీతిలో అంశాలున్నాయని బీజేపీ ఆందోళన చేపట్టింది. దేశవ్యాప్తంగా 2వ విడత పోలింగ్ జరిగేందుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం తెరపైకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను నిరసిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అక్బర్ రోడ్ లోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి కార్యాలయం ఎదుట బైఠాయించేందుకు యత్నించారు తరుణ్ చుగ్. ఆయన్ను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్ లో ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. స్థానిక సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల నా ప్రాణమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న వివేకాను చంపిన వాళ్ళెవరో ప్రజలకు తెలుసని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని అన్నారు ఆయన. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని అన్నారు జగన్. అనంతరం అక్కడి నుంచి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే, ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు మన వైఎస్ఆర్ గారు. ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30, వచ్చే నెల మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకి మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సభకి మోదీ హాజరవుతారు. మే 4న మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నారాయణపేటలో నిర్వహించే సభ, వికారాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు మోదీ. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 2 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరారు వివేకానంద.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.